2020 డిసెంబర్ నెల 1వ తారీఖు వాగ్దాన సందేశ కూడికకు కూడి వచ్చిన వాగ్దాన వారసులైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. సేవకులకి, సంఘ పెద్దలకి, పరిచారకులకి, విశ్వాసులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆత్మలో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. చాలా మంచిది. దేవుని మహా కనికరం, దేవుని మహాకృప గత 11 మాసాలు మన కన్నుల ఎదుట దొర్లిపోయాయి. ఈ 2020 డిసెంబర్ మాసం చివరి నెలలోకి కృపగలిగిన దేవుడు తన కృప చేత, ప్రేమ చేత తోడుకొని వచ్చాడు. పక్షిరాజు తన పిల్లలని రెక్కల మీద మోసినట్లుగా మోస్తూ వచ్చాడు. తండ్రి తన కుమార్ని చంకన పెట్టుకొని ఎత్తుకున్నట్లుగా ఎత్తుకొని నడిపించాడు. తల్లి వలె ఆదరించాడు, కాపరి వలె కాపాడాడు, స్నేహితుని వలె మనతో సహవాసం చేశాడు. పోషకుడుగా అన్ని విధాలుగా ఆయన మనను పోషించాడు. భయంకరమైనటువంటి దుర్దినాలలో, చెడు దినాలలో, అపాయకరమైన దినాలలో, కరోనా కాలములో కరోనా కాటికి వెళ్లకుండా ఈ రోజు వరకు మనం సజీవులుగా నిలబడి ఉన్నామంటే దేవుని ఉచితమైన కృప. ఈ సంవత్సరం మనతో ప్రారంభించిన వాళ్ళు ఈ చివరి మాసములో మనతో లేరు. అదేదో మనం గొప్పవాళ్ళము, వాళ్ళు గొప్పవాళ్ళు కాదు అని కాదు, కానీ ఎన్నిక లేని మన జీవితాలని, బూడిద వంటి మన జీవితాలని కృపగలిగిన దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమకు ప్రతీకగా ఈ రోజున మనం సజీవులుగా ఆయన సముఖములో, ఆయన సన్నిధిలో మనం కనబడుతూ ఉన్నాం. ఆయన చెప్పిన మాట, చేసిన వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చుచు ఈ రోజు వరకు కూడా ప్రభు నడిపించాడు. గత 11 మాసాల్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ సంవత్సరం కూడా చక్కని వాగ్దానాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆయన చెయ్యదగినవి గనుక చేస్తూ వచ్చాడు. వాటిని మనము అనుభవిస్తూ వచ్చాం. గత మాసమంతా మన మీద కోపడి, కొట్టి, మరలా ఆయన మనల్ని కటాక్షించి జాలిపడ్డాడు. ఈ మాసములో కూడా వాగ్దానాన్ని ఇవ్వడానికి, వాగ్దాన సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలోకి దిగివచ్చి ఉన్నాడు. మనమందరం ఆయన ఇచ్చే వాగ్దానములన్నిటికీ మనమందరం వారసులం. కొడుచబలు గట్టిగాను. వాగ్దానాలన్నీ మన కొరకే, వాగ్దానములన్నీ నా కొరకే. కనుక వాగ్దానములన్నిటికీ మనం వారసులుగా మార్చబడి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని వాగ్దాన దేశంలోకి మనం చేరాలి. నేను మీ కొరకు ప్రార్థన చేశాను, ప్రభువుని అడిగాను. మీరందరూ కూడా ప్రార్థన చేశారు, ప్రార్థన చేసుకొని వచ్చారు. ఈ చివరి మాసంలో ప్రభు మనకిచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని మనం ఈ పూట ధ్యానం చేసుకుందాం. చాలా క్లుప్తంగానే మాట్లాడుతాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యం, పేజీ నెంబర్ 654. అందరూ నాతో పాటు చదవండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ మాసం వాగ్దానం, నేను నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. కుడుచబలు గట్టిగాను. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు నా హృదయములో ప్రభు ఉంచిన ఒక ప్రేరేపణ, నా మనసులో ఉంచిన ఒక ఆలోచన ఏమిటా వాగ్దానం అంటే, నేను నిన్ను విడువక, నేను నిన్ను విడిచిపెట్టక, నేను నిన్ను వదలక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను అని ప్రభు వాగ్దానం చేశాడు. ఒక రకంగా చెప్పాలి అంటే 11 మాసాలు దాటిపోయి 12వ మాసంలో మొదటి రోజు ఈ ఉదయకాలమున దేవుని సన్నిధానములో మనం నిలిచి ఉన్నాము అంటే కారణం ఏంటో తెలుసా?
విడువని కృప మనతో కూడా ఉన్నది గనక. కొడు చప్పులు గట్టిగా ప్రభుకి గట్టిగాను. విడువక, నేను నిన్ను విడువక, నేను నిన్ను విడిచిపెట్టను అనే మాట దేవుడు ఈ నెలలో మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. నిశ్చయముగా ఈ మాసంలో నన్ను, నిన్ను, నీ కుటుంబమును, మన హోసన్న మినిస్ట్రీస్ను, పరిశుద్ధ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన విడువక కృప చూపునుగాక, విడువక కృప చూపునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యేసయ్య మనలని విడిచిపెట్టే దేవుడు కాదు. మన యేసయ్య మనలని వదిలిపెట్టే దేవుడు కానే కాదు. ఈ లోకములోకి మనం వచ్చిన తర్వాత, తల్లి గర్భములో నుండి బయటకు వచ్చిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత, ఊహ వచ్చిన తర్వాత ప్రతి మనిషి కూడా కొన్ని బంధాలలో చిక్కుకొని ఉంటాడు. తల్లిదండ్రుల బంధం, అక్క చెల్లెళ్ళ బంధం, అన్న చెల్లెళ్ళ బంధం, స్నేహ బంధం, ఇలాగా అనేక బంధాలతో, బంధుత్వాలతో ముడివేయబడతాడు. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే, ఏ బంధాలతో ముడివేయబడతాడో చివరికి అతడు చెప్పే మాట ఏమిటో తెలుసా? నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు అంటాడు. కట్టుకున్న భర్త నన్ను విడిచిపెట్టాడు, కట్టుకున్న భార్య నన్ను విడిచిపెట్టేసింది, కడుపున పుట్టిన నా పిల్లలు నన్ను విడిచిపెట్టేశారు, తోడబుట్టిన వాళ్ళు నన్ను విడిచిపెట్టారు, నమ్మిన స్నేహితులు నన్ను విడిచిపెట్టారు, నా బంధువర్గం నన్ను విడిచిపెట్టారు అని చాలామంది నోట ఈ మాట ఈ రోజుల్లో ఎక్కువగా కనబడుతుంది. మరి ముఖ్యంగా మనం బైబిల్లో గమనించి చూడగలిగితే, మరి ముఖ్యంగా ప్రస్తుతమైన పరిస్థితులు మనం చూడగలిగితే, ఈ కరోనా వచ్చిన తర్వాత అనేక మంది జీవితాల్లో వారి బంధాలు, బంధుత్వాలు ఏమైపోయాయో తెలుసండి? తెగిపోయాయి. కట్టుకున్న భర్త కరోనా వచ్చి చచ్చిపోతే కళ్ళతో చూడడానికి కట్టుకున్న భార్య రాలేదు. అనాథ శవముగా కాల్చబడుతూ ఉంటే తోడబుట్టిన వారు రాలేదు, కడుపున పుట్టిన వాళ్ళు రాలేదు, కట్టుకున్న వాళ్ళు కూడా రాలేదు. చెయ్యి మీద చెయ్యి వేసుకొని, భుజం మీద చెయ్యేసుకొని, మేము స్నేహితులమని ఒకే మంచం మీద పడుకొని ఒకే డ్రెస్ వేసుకున్న స్నేహితులు కూడా చూడడానికి రాలేదు. అనాథ శవముగా మార్చబడిపోతే ఎవరో వచ్చి తీసుకుని వెళ్ళి పూడ్చి వేసినట్లుగా, కాల్చి వేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నాకు వినపడిన వార్త ఏమిటో తెలుసా? ఒక పాస్టర్ గారు చనిపోతే, కరోనా వచ్చి చనిపోతే, కట్టుకున్న భార్య తనతో కలిసి సేవ చేసి జీవితాన్ని పంచుకున్న పాస్టర్ అమ్మ అనకూడదు, పాస్టర్ గారి భార్య తొంగి చూడడానికి కూడా రాలేదు, కారులో నుండి అలా చూసి వెళ్ళిపోయిందట. అనాథ శవముగా కాల్చివేశారు కరెంట్లో పెట్టి. కారణం ఏమిటయ్యా అంటే, లోకములో ఉన్నటువంటి బంధాలైనా, బంధుత్వాలైనా, పేగు బంధాలైనా, రక్త సంబంధాలైనా, డబ్బుతో వచ్చిన బంధమైనా, అందముతో వచ్చిన బంధమైనా, స్నేహముతో వచ్చిన బంధమైనా, అది ఎలాంటి బంధమైనా ఒక రోజున నీవు పలికే మాట ఏమిటో తెలుసా? విడిచిపెట్టేశారు, నన్ను వదిలేశారు అని. బైబిల్లో రాయబడిన మాట ఏమిటో తెలుసా? కీర్తనకారుడు దావీదు ఒక మాట అంటాడు, అయ్యా నా తల్లి నా తండ్రి నన్ను విడిచిపెట్టేశారు, నీవు నన్ను విడిచిపెట్టవద్దు. కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు పిల్లలని. వారి సుఖము కొరకు, వారి సౌఖ్యము కొరకు తల్లి తండ్రి తమ పిల్లలను విడిచిపెట్టారు. మరొక చోట బైబిల్లో రాయబడిన మాట ఏమిటో తెలుసా? అయ్యా నేను వృద్ధాప్యములోకి వచ్చినప్పుడు, నెరసిన వెంట్రుకలు కలిగినప్పుడు నన్ను నీవు విడనాడకుము. ఎందుకయ్యా అంటే, వృద్ధాప్యములోకి రాగానే కడుపున పుట్టిన పిల్లలు ముసలి వాసన వస్తుందని వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులని విడిచిపెట్టేస్తున్నారు. అనాథ శరణాలయంలో విడిచిపెట్టేస్తున్నారు, వృద్ధాశ్రమములోకి. ఎందుకని? వృద్ధాప్యములోకి వచ్చినప్పుడు. బైబిల్ రాయబడిన మాటలే. వృద్ధాప్యములోకి వచ్చినప్పుడు కడుపున పుట్టిన పిల్లలు ఆస్తిని తీసుకొని తల్లిదండ్రులు తరిమేస్తున్న రోజులు. కట్టుకున్న భర్త గడప దగ్గర కుప్ప కూలిపోతే, జోరు వాన కురుస్తూ ఉంటే, రాత్రంతా చనిపోయిన ఆ శవం అక్కడ నిలబడితే గడప దగ్గర కూర్చొని చూస్తున్నారు వేడుకగా భార్య పిల్లలు.
విడిచిపెట్టే రోజులు, విడిచిపెడుతున్న పరిస్థితులు. అందుకే కీర్తనకారుడు మరొక చోట అంటాడు, నా బలము క్షీణించినప్పుడు. ఒకరోజు నా బలము క్షీణించిపోతుందయ్యా, డబ్బు బలము క్షీణించిపోతుంది, కుల బలము క్షీణించిపోతుంది, అధికార బలము క్షీణించిపోతుంది. ఆ పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టొద్దయ్యా. ఎందుకయ్యా అంటే నా దగ్గర బలం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, తెలివితేటలు ఉన్నప్పుడు, అన్ని రంగాలు ఆరి తేరి నేను ఉన్నప్పుడు, అన్ని వరాలతో ఉన్నప్పుడు, బలముతో నేను ఉన్నప్పుడు అందరూ నా చుట్టే తిరుగుతారయ్యా. మడుగు ఉంటే కప్పలు చేరినట్టుగా, బెల్లం ఉంటే చీమలు వచ్చినట్లుగా అందరూ నా చుట్టే తిరుగుతారయ్యా. అయితే నా బలము క్షీణించిపోతే అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ప్రాణ స్నేహితులను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒకటి మాత్రం వాస్తవం, సీయోను ఒక రోజున అడుగుతుంది ఏమని? యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, యెహోవా నన్ను మర్చిపోయాడు, ఆయనను విడిచిపెట్టేశాడు. చాలా సందర్భాలలో ఈ కరోనా టైంలో, లాక్ డౌన్ వేళలో ఎన్ని సందర్భాలు నువ్వు అనుకొని ఉంటావు? దేవుడు అనేవాడు ఉంటే మా పరిస్థితి ఇలా అవుతుందా? తినడానికి తిండి లేక, పలకరించేవాళ్ళు లేక, పరామర్శించేవాళ్ళు లేక, ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు లేక, తల్లడిల్లిపోతున్న నీ ప్రాణం, తల్లడిల్లిపోతున్న నీ హృదయం, అలాగే కృంగిపోయిన నీ జీవితంలో ఎవరు లేని పరిస్థితుల్లో నీ మనసులోకి వచ్చిన ఆలోచన ఏమిటో తెలుసా? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ఆయనను విడిచిపెట్టేశాడండి, దేవుని విడిచిపెట్టాడని సియోను కుమారి అంటూ ఉంటే ప్రభు అంటాడు, సియోను కుమారి, స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డని మరచిపోతుందా? ఒకవేళ వారైనా మరచిపోతారేమో గాని నేను నిన్ను మరువను. కొడు చొప్పులు గట్టిగాను. నేను నిన్ను విడిచిపెట్టలేదు అనడానికి గుర్తేమిటయ్యా అంటే నేను నిన్ను మరవలేదు. ఎందుకో తెలుసా? నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నేను నిన్ను విడువలేదు అనడానికి కారణం నీవు బ్రతికి ఉన్నావు, నీవు జీవిస్తూ ఉన్నావు, పట్టెడన్నం ముద్ద కలుపుకొని తినగలుగుతూ ఉన్నావు, నీవు భూమి మీద సంచరిస్తున్నావు, ఇంకా నీ నూకలు భూమి మీద నుంచి వెళ్ళలేదు, ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావంటే యేసయ్య మనల్ని విడిచిపెట్టలేదు, మరువలేదు. ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. కొడు చొప్పలు గట్టిగాను. ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. లోకములో ఎందరో నిన్ను మర్చిపోయినా, అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటాడు తెలుసా? 14 పత్రికలు రాసి, అనేక మంది సేవకులని ప్రభువు కొరకు తర్ఫీదు చేసి, అనేక సంఘాలు కట్టి, 3వ ఆకాశానికి ఎక్కిపోయి, దేవుని యొక్క ఉన్నతమైన దర్శనాన్ని చూచి, అనేక వరములు తలాంతులు కలిగిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ తన ముగింపు దశలో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అందరూ నన్ను విడిచిపెట్టేశారు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు. నాతో సేవ చేసిన సేవకులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నాతో కలిసి ఉన్న సంఘ పెద్దలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నాతో కలిసి పరిచయలో ఉన్న పరిచారకులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు మీతో కలిసి మేము సేవ చేస్తామని నాతో కలిసి సేవలో పాలి భాగస్తులుగా ఉన్న అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కొడు చొప్పలు గట్టిగాను. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు తిమోతి. లోకములో ఉన్న అందరూ ఒక రోజున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, విడిచిపెట్టి కాలమనే కాలగర్భములో కలిసిపోతారు. కొందరు కంటికి కనబడకుండా కనుమరుగైపోతారు. కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండగలిగిన నా యేసయ్య నిన్ను, నన్ను, మనలని ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడు ఎడబాయను అని చెప్పిన దేవుడు నీతో కూడా ఉండి నిన్ను విడిచిపెట్టకుండా, మరువకుండా ఉండగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. కలవరపడవద్దు, కంగారు పడవద్దు, కృంగిపోవద్దు, బేసారు పాలు కావద్దు. నిశ్చయముగా ఈ మాసంలో వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విడువను. కొడు చొప్పలు గట్టిగాను. నేను నిన్ను విడిచిపెట్టను. లేఖనాలు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాయి. భక్తుడైన మోషే ఏమంటాడు తెలుసా? మన యెహోవా ఎవరో తెలుసా? ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన నీ చెయ్యి
విడిచిపెట్టడు. నీ చెయ్యి పట్టుకొని నీతో కూడా వస్తాడు. కొడుచబలి గట్టిగాను. యేసు ప్రభు ఒక రోజున మాట్లాడుతాడు. యేసయ్య ఒక రోజున మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు ఎప్పుడు చేయుచు ఉన్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. చాలా సందర్భాల్లో నువ్వు అనుకోవచ్చు, నీ వాళ్ళందరూ నిన్ను వదిలేసి నేను ఒంటరి దాన్ని చేయొచ్చు, ఒంటరి వాడిగా ఉండొచ్చు. అందరూ ఉన్నా అన్ని ఉన్నా ఒంటరితనం నిన్ను వేధిస్తూ ఉండవచ్చు. బైబిల్ సెలవిస్తున్న మాట, నా యేసయ్య నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. లేఖనాలు మరలా చెబుతున్నాయి. యేసు ప్రభు అంటాడు, శిష్యులారా భయపడవద్దు, కలవరపడవద్దు, కృంగిపోవద్దు. తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, తండ్రిని వేడుకుంటున్నాను, ఆదరణకర్తను పంపిస్తాను. ఆ ఆదరణకర్త మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. నిశ్చయముగా నేను మిమ్మును అనాథలనుగా విడువను. కొడుచబలు గట్టిగాను. అనాథలనుగా నేను మిమ్మల్ని విడువను. ఒకవేళ ప్రేమైన దేవుని బిడ్డలారా, నా భర్త నాకు లేడే, నా భార్య నాకు లేదే, కడుపున పుట్టిన పిల్లలు నాకు ఎవరు లేరే, ఒక్కదానికి ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, ఎవరు నన్ను పలకరించట్లేదే, నేను అనాథను. అనాథ అనే మాట నీ నోట రాకూడదు. ఒంటరి దాన్ని, ఒంటరి వాడను అనే మాట నీ నోట రాకూడదు. అందరూ చెయ్యి విడిచిపెట్టారు అనే మాట నీ నోట రాకూడదు. కారణం, నీ చెయ్యి విడిచిపెట్టని యేసు నీతో ఉన్నాడు. నిన్ను అనాథగా విడువని యేసు నీతో ఉన్నాడు. అలాగే నేను ఒంటరిగా విడిచిపెట్టని యేసు నీతో ఉన్నాడు. చెబుతున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టను. కొడుచబలి గట్టిగా. ఒకవేళ నీవు నన్ను విడిచిపెట్టాలనుకున్నా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నేను నిన్ను విడిచిపెట్టను. లేఖనాలు అంటూ ఉన్నాయి, ఆయన యందు ఎవరైతే భక్తి కలిగి ఉంటారో భక్తులని ఆయన విడిచిపెట్టకుండా ఎన్నటన్నటికి వారిని దేవుడు ఏం చేస్తాడట? కాపాడుతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎవరైతే ప్రభా నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నా ఆశ్రయము నీవే, నా దిక్కు నీవే, నా మొక్కు నీవే, నా సర్వము నీవే, నా సమస్తము నీవే అని ఎవరైతే ఆయనను ఆశ్రయించగలుగుతారో, ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నీవు నేను మామూలు వ్యక్తులము కాదు. క్రీస్తు రక్తముతో కడగబడిన వారిమి, విలువైన రక్తముతో కడగబడిన వారిమి. మనము ఆయనకు ఇష్టమైన జనాంగము, ఆయన స్వకీయ సాంపాద్యము. కనుక తన స్వకీయ సాంపాద్యమును, తనకిష్టమైన ప్రజలని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. ఎందుకయ్యా అంటే నా నామము ఘనపరచబడినట్లుగా. కొడుచబలు గట్టిగాను. కనుక ప్రియా సహోదరుడా, సహోదరి, ఏ పరిస్థితుల మధ్యలో, ఏ స్థితిగతుల మధ్యలో, ఏ హృదయ ఆలోచనతో ఈ రోజున ఉదయకాలం దేవుని సన్నిధులను అడుగుపెట్టి ఉన్నావో, వాగ్దాన సంపూర్ణుడైన యేసయ్య రత్నవనుడిగా, ధవలవనుడిగా, 10,000లో అతి కాంక్షణీయుడిగా, సర్వశక్తిమంతుడిగా, సర్వాధికారిగా ఆయన మన మధ్యలో దిగువచ్చి నీతో చెబుతున్నాడు, నేను నిన్ను విడువక నీ ఎడల నా కృప చూపించుచు ఉన్నాను. కొడుచబలి గట్టిగా గట్టి కొట్టాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఒక 3 విషయాలు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. 3 విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయును గాక. ఏమిటా మాటలు? ఆత్మ చెప్పు సంగతులు ఏమిటి? ఆత్మ కలిగిన చెవులు వినడానికి, తెరవబడిన హృదయములకు దేవుని మాటలు వెళ్ళడానికి ఆత్మ చెప్పే సంగతులు ఏమై ఉన్నాయి అని కాస్త మనం ఆలోచించగలిగితే, చాలా కాలం కిందట దేవుని యొక్క వాక్కు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంతవరకు దేవుని ప్రత్యక్షత కరువైంది. జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మరలా ప్రత్యక్షమై చెబుతున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఏమంటాడు తెలుసా? ప్రేమించుచున్నాను గనక విడువక నేను నిన్ను, మిమ్మును కాదు, ప్రత్యేకంగా నీతోనే అంటున్నాడు, నేను నిన్ను విడువక. ఇప్పుడు ప్రభు నేను అడిగాను, సరే ప్రభువా విడువక అని చెప్పావు కదా, విడిచిపెట్టను అని చెప్పావు కదా, మరి విడిచిపెట్టకుండా, విడువకుండా మా జీవితాల్లో ఏమి చేయదలిచావయ్యా? ఏం చేస్తావయ్యా? డిసెంబర్ నెలలో నన్ను విడువక ఏం చేయబోతున్నావు? మా సంఘాన్ని విడువక ఏం చేయబోతున్నావు?
మా విశ్వాసుల కుటుంబాలని విడువక ఏం చేయబోతున్నావు? మా విశ్వాసులు కలిగిన సమస్తమును విడువక ఏం చేయబోతున్నావు? మా హోసన్నా మినిస్ట్రీస్ని విడువక ఏం చేయబోతున్నావు ప్రభువా అని అడిగినప్పుడు 3 విషయాలు ప్రత్యక్షంగా ప్రభు చెప్పాడు. ఆ మాటలు మీతో చెప్పబోతున్నాను. ఆత్మదేవుడు మనతో మాట్లాడునుగాక, మనతో మాట్లాడునుగాక. మొదటి మాట అక్కడే మనం చూడగలిగితే ఏమని రాస్తుంది? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. మనుషులు ప్రేమించినట్టుగా నేను ప్రేమించట్లేదు. నీ ఆస్తిని చూసి, నీ అందాన్ని చూసి, నీ జ్ఞానాన్ని చూసి, నీ తెలివితేటలను చూసి, నీ బంగ్లాలు చూసి, నీ కార్లను చూసి నేను నిన్ను ప్రేమించలేదు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించి నేను విడువక ఏం చేయబోతున్నావయ్యా అంటే అక్కడ రాయబడిన మాట, నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. నన్ను విడువక నా ఎడల ఆయన కృపను చూపించబోతున్నాడు. నిన్ను విడువక నీ ఎడల ఆయన కృప చూపించబోతున్నాడు. నిశ్చయముగా ఈ డిసెంబర్ మాసములో నీ ఎడల, నా ఎడల, మనమందరి ఎడల, మన హోసన్నా మినిస్ట్రీస్ పరిశుద్ధ కుటుంబస్తులందరి ఎడల విడువక ఆయన కృప చూపించునుగాక. శాశ్వతమైన కృపను చూపించునుగాక. నిత్యమైన కృపను చూపించునుగాక. ఎడబాయని కృపను చూపించునుగాక. చాలినంత కృపను చూపించునుగాక. అత్యధికమైన కృపను చూపించునుగాక. శాశ్వతమైన కృపని మన ఎడల ఆయన చూపించబోతున్నాడు. లేఖనాలు ఏమంటాయో తెలుసా? పర్వతములే తొలగిపోయినా, మెట్టలే తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాల్లాంటి మనుషులు, మెట్టల్లాంటి మనుషులు, అది డబ్బే కావచ్చు, రాజకీయ బలమే కావచ్చు, లేకపోతే లోక సంబంధమైన నువ్వు ఆధారపడిన ఏదైనా కావచ్చు, అది పర్వతం లాంటిదైనా మెట్టలు లాంటిదైనా, ఒకవేళ అది దద్దరిల్లిపోయినా పగుళ్ళే వచ్చినా, కుప్పకూలిపోయినా, సమూల నిర్మూలమైపోయినా, నేను నీ ఎడల నా కృపను చూపిస్తాను. ఆ కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా ఈ డిసెంబర్ మాసములో దేవుని అనంతమైన కృపను పొందుదుముగాక. సమృద్ధైన కృపతో దేవుడు మన నింపునుగాక. సమృద్ధైన కృప అభిషేకమును ఇచ్చునుగాక. కృపలో మనం వర్ధిల్లుదుముగాక. కృపలో అభివృద్ధి పొందుదుముగాక. అప్పుడు ప్రభువుని నేను అడిగాను, విడువక కృప చూపిస్తానన్నావు కదయ్యా, విడువక మా ఎడల కృప చూపిస్తే మా బ్రతుకు ఎలా ఉంటుంది, మా జీవితం ఎలా ఉంటుంది అంటే చాలా చక్కని మాట. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం త్వరగా చదవాలి. 8, 9 వాక్యాలు ఒకసారి చూద్దామా? అందరు బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత 9వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఇప్పుడు టూకీగా చెప్తాను. ఓకే. ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరెల్ల చేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చునట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మును విడువక, గీతగీసి పెట్టుకోండి, మమ్మును విడువక పారసిక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనబరిచి, మేము తెప్పరిల్లునట్లుగా, గుర్తుపెట్టుకోండి, తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును, యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము లేక గోడ నిచ్చుటకు కృప చూపించితివి. మా దేవా, ఇంత కృప నొందిన తర్వాత మేమేమి చెప్పగలము? కొడు చప్పులు గట్టిగాను
చక్కని మాట అండి. నా హృదయాన్ని హత్తుకున్న మాట, నన్ను ధైర్యపరిచి బలపరిచిన మాట. శాస్త్రి అయిన ఎజ్రా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తూ ఉన్నాడు. అప్పటికే అహావా నది దగ్గర ఉపవాసం ఉండి దేవుని హస్తము తోడుగా ఉంచుకొని యెరూషలేములో అడుగుపెట్టి దేవుని మందిరానికి నడిపించబడ్డారు ఇశ్రాయేలు ప్రజలందరూ. అక్కడ మీరు చూడగలిగితే దాస్యములో ఉన్న మమ్ములని విడువక అనే మాట కనబడుతుంది. చివరికి వచ్చే లోపల ఏమంటాడంటే, కృప చూపించితివి, కృప చూపించితివి అని. మా దేవా, ఇంత కృప నొందిన తర్వాత ఏం చెప్తామయ్యా మేము? ఈ డిసెంబర్ మాసం ముగించే లోపల మనం అనాలి, ఇంత కృప చూపించిన తర్వాత మేము ఏమి చెప్పగలమయ్యా? స్తుతించడము తప్ప మేమేమి చేయలేము. కొడు చప్పలు గట్టిగాను. మొదటిగానే చెప్పే మాట ఏమిటంటే, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు. కృప చూపుచున్నాను అన్నాడు. ఎజ్రా ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మమ్ములు విడువక ఏం చూపించావు? కృప చూపించావు. ఏమిటా కృప? ఏమి చేసింది ఆ కృప? ప్రేమైన సహోదరి సహోదరులారా, దాసులుగా ఉన్న మనలని, దాస్యపు బ్రతుకులో బ్రతుకుతున్న మనలని యేసయ్య మనల్ని విడిచిపెట్టలేదు. మన ప్రాణము తెప్పరిల్లేటట్టు చేశాడు. విడువక కృప చూపించిన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన ప్రాణము తెప్పరిల్లేటట్టు చేశాడు. క్రీస్తు శిలువ రక్తము చేత మనల్ని కడిగి పాపం నుంచి విడిపించి మన ప్రాణాన్ని తెప్పరిల్లా చేశాడు. రోగములతో పీడించబడుతూ శాపగ్రస్తమైన స్థితిలో ఉండి కరోనా కాటుకి అనేక మంది బలైపోతుండగా, ఆ కరోనా వ్యాధి మనల్ని సోకనివ్వకుండా, మన దగ్గరికి రానివ్వకుండా, నాశనము కానివ్వకుండా మన ప్రాణములను తెప్పరిల్లా చేసింది విడువని కృప. మా ప్రాణాన్ని తెప్పరిల్లా చేసావయ్యా. మా ప్రాణముల త్రాణ పుట్టించావయ్యా. ధైర్యాన్ని స్థైర్యాన్ని మాలో కలుగు చేసావయ్యా. ఎందుకో తెలుసా? విడువక మా ఎడల కృప చూపించావు గనుక మా ప్రాణము తెప్పరిల్లింది. ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి. అందరూ కరోనా వచ్చి కాటికెళ్ళిపోయి సమాధులకు కూడా స్థలము లేక, ఏంటి చూడడానికి ఎవ్వరూ రాక, కళ్ళతో మనం టీవీలో చూస్తూ చెవులతో మనం వింటున్నప్పుడు ఆ కరోనా వ్యాధి మన దగ్గరికి రానివ్వకుండా మనం కాపాడబడుతూ ఈ రోజున మాస్కులు పెట్టుకొని దేవుని సన్నిధిలో కనపడుతున్నామంటే నీ ప్రాణం ఏమైపోతుంది? అమ్మయ్య అమ్మయ్య. ఎందుకని? దేవుడు కాపాడాడు. ఎందుకు? ఎలాగా? విడువక నీ ఎడల కృప చూపించాడు గనుకనే అమ్మయ్యా హాయిగా, హ్యాపీగా, జాలీగా, సంతోషిస్తూ, పరవశిస్తూ దేవుని సన్నిధిలో కనపడ్డావు. ఎందుకో తెలుసా? విడువక ఆయన కృప చూపాడు గనక నీ ప్రాణం, నా ప్రాణం, మన ప్రాణము తెప్పరిల్లింది. కొడు చప్పలు గట్టిగా. ఆ తర్వాత ఏమంటాడు తెలుసా? మా దేవుని మందిరమును మేము నిలుపుకున్నాం. విడువక కృప చూపించావంటున్నా కదా ఎజ్రా. ఆ విడువక కృప చూపిస్తే ఏం జరిగింది? మా ప్రాణం తెప్పరిల్లిందయ్యా. అవునా? ఇంకా ఏం జరిగింది? మా దేవుని మందిరాన్ని మేము నిలుపుకున్నామయ్యా. నిలుపుకున్నాము అంటే అర్థం ఏంటి? అంతకుముందు ఏమైనట్టు? పడిపోయింది. పడిపోయిన దేవుని మందిరాన్ని ఏం చేశారంటండి? నిలుపుకున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని మందిరం అంటే ఇదిగో ఈ విధంగా కట్టబడినటువంటి క్షయమైపోయే ఈ మందిరం కాదు. అక్షయమైన మందిరం ఒకటి ఉంది, అమర్త్యమైన మందిరం ఒకటి ఉంది. ఆ మందిరం నీ దేహం అనే దేవాలయం, నీ మనస్సు అనే మందిరం. కొడు చప్పలు గట్టిగా. నీ దేహం అనే దేవాలయం, నీ మనస్సు అనే ఈ మందిరం ఈ 11 మాసాలలో ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిపోయావు? నీ ఆత్మీయ జీవితం ఎక్కడ పడిపోయింది? విశ్వాస జీవితంలో పడిపోయావా? ప్రార్థనా జీవితంలో పడిపోయావా? పరిశుద్ధమైన జీవితంలో పడిపోయావా? పరిచర్య విషయంలో పడిపోయావా? దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో పడిపోయావా? దేవుని మందిరానికి వచ్చే విషయంలో పడిపోయావా? దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో పడిపోయావా? పడిపోవడానికి నీ అవిధేయత కారణం, పడిపోవడానికి నీ అపవిత్రతే కారణం, పడిపోవడానికి అన్యజనులతో నువ్వు చేస్తున్న సహవాసమే కారణం, పడిపోవడానికి నీ అహంకార మనస్సే కారణం.
ఈ 11 మాసాలు నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తొట్టిల్లిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయావో, ఇదిగో విడువక కృప చూపిస్తున్న దేవుడు మరలా నీ జీవితాన్ని కట్టబోతున్నాడు, మరలా నీ జీవితం నిలబెట్టబోతూ ఉన్నాడు. పడిపోయిన గుడారాన్ని, పడిపోయిన దేవుని మందిరాన్ని, పడిపోయిన నీ ఆత్మీయ స్థితిని తట్టి లేపి కట్టి నిలబెట్టి మళ్ళా పునర్నిర్మాణం కలుగు చేయనట్లుగా, పునఃస్థాపన నీలో కలుగునట్లుగా, ఒక ప్రతిష్ఠించబడిన మందిరముగా, ఒక దేవుని కొరకు నిర్మించబడిన పరిశుద్ధమైన మందిరముగా, పరిశుద్ధ బలులు అర్పించబడే మందిరముగా, ఆత్మ సంబంధమైన బలులు అర్పించబడే మందిరముగా నా దేవుడు పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని విడువక కృప చూపించి కట్టునుగాక. చెప్పు గట్టిగా, ఏ విషయంలో పడిపోయావు? ఈ 11 మాసములో ఎక్కడ నీ ఆత్మీయ జీవితం దిగజారిపోయింది? దిగజారిపోయావా? సమస్యలిపోయావా? అలసిపోయావా? భక్తి మీద విరక్తి కలిగిందా? ప్రార్థన మీద విరక్తి కలిగిందా? దేవుని మీద విరక్తి కలిగిందా? మందిరం మీద విరక్తి కలిగిందా? సేవకుల మీద, సహవాసం మీద విరక్తి కలిగిందా? ప్రతికూలమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా, పరిశుద్ధమైన యాజకత్వం చేయవలసిన ఆ మందిరములో ఆత్మ సంబంధమైన బలులు అర్పించవలసినటువంటి ఈ మందిరం పాడైపోయిందేమో, పడిపోయిందేమో. ప్రభు అంటున్నాడు, పడిపోయిన దావీదు గుడారముని ఏ విధంగా మరల నేను కట్టబోతున్నాను, అలాగే ఈ డిసెంబర్ మాసములో నిశ్చయముగా నా యేసయ్య విడువక కృప చూపించి పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా లేపునుగాక. చెప్పు గట్టిగా, మరలా లేపునుగాక. పడిపోయిన నీ ప్రార్థనా జీవితం లేపబడునుగాక, పడిపోయిన నీ పరిశుద్ధమైన జీవితం లేపబడునుగాక, పడిపోయిన నీ విశ్వాస జీవితం లేపబడునుగాక, పడిపోయిన నీ ఆత్మ అభిషేకం మరల తిరిగి లేపబడునుగాక, మరల నూతనమైన వైభవంతో నింపబడదవుగాక, పూర్వపు వైభవంతో నింపబడదవుగాక. విడువక కృప చూపించే దేవుడు నీ ప్రాణమును తెప్పరిల్ల చేసి పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరల ఏం చేయబోతున్నాడండి? నిలబెట్టబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు, బలపరచబోతున్నాడు. ఇక మీదట ఎవ్వరు నిన్ను కదలించనివ్వకుండా కట్టబడినట్లుగా నా దేవుడు చేయునుగాక. కృపతో మన అడుగులను స్థిరపరచునుగాక, కృపతో మన ఆత్మీయ జీవితాన్ని బలపరచునుగాక. నీ కలిగిన సమస్తాన్ని నా దేవుడు నిలబెట్టునుగాక, పడిపోయిన వ్యాపారాన్ని నిలబెట్టునుగాక, పడిపోయిన ఆరోగ్యాన్ని నిలబెట్టునుగాక, పడిపోయినటువంటి నీ విశ్వాస జీవితం నిలబెట్టునుగాక, పడిపోయిన నీ పిల్లలని నిలబెట్టునుగాక. ఇక మీదట దేవుని మందిరముగా ఉన్న నీవు విడువక కృప చూపించిన దేవుడు పడిపోయిన మందిరాన్ని ఏం చేశాడంట? నిలబెట్టాడయ్యా. ఇంత కృప మేము పొందుకున్నామయ్యా, ఇంత కృప చూపించాడయ్యా దేవుడు మా ఎడల, విడువక మా ఎడల కృప చూపించాడయ్యా. అందుకే మా ప్రాణము తెప్పరిల్లింది, అందుకే మా మందిరాన్ని మేము నిలుపుకున్నాం. మరలా ఏమంటాడు తెలుసా? పాడైపోయిన స్థలములన్నిటిని ఏం చేశాడు? బాగు చేసుకున్నామయ్యా. ఈ నెలలో విడువక కృప చూపిస్తున్న దేవుడు పాడైపోయిన స్థలాలు, నీ కళ్ళు పాడైపోయాయా? నీ చెవులు పాడైపోయాయా? నీ నోరు పాడైపోయిందా? నీ చేతులు పాడైపోయాయా? నీ నడక పాడైపోయిందా? నీ పడక పాడైపోయిందా? నీ ప్రవర్తన పాడైపోయిందా? ఏ స్థలం పాడైపోయిందో, నీ హృదయం పాడైపోయిందేమో, పాడైపోయిన ప్రతి స్థలముని ఈ మాసములో కృప చూపించే దేవుడు పరిశుద్ధపరచునుగాక, శుద్ధీకరించునుగాక, నీ నేత్రములకు వెలుగునిచ్చునుగాక, నీ వినికిడిని పరిశుద్ధపరచునుగాక, నీ నోటి మాటలను పరిశుద్ధపరచునుగాక, నీ క్రియలని బాగు చేయునుగాక, నీ ప్రవర్తనని బాగు చేయునుగాక, నీ హృదయమును బాగు చేయునుగాక, నీ పంచేంద్రియములను నా దేవుడు బాగు చేయునుగాక. ఏ స్థలాలు పాడైపోయాయి? ఏ స్థలం పాడైపోయింది? ఏంటయ్యా ఇజ్రా, ఏం ప్రార్థన చేస్తున్నావంటే, విడువక మా ఎడల కృప చూపించిన దేవుడు మేమేం చేసుకున్నామంటే పాడైపోయిన మా స్థలాలన్నిటిని బాగు చేసుకున్నామయ్యా. నీ దేహం అనే దేవాలయంలో ఏ వస్తువులు పాడైపోయాయో, ఏ వస్తువులు పాడైపోయాయో, చెడిపోయాయో, దేని ద్వారా నువ్వు అపవిత్రత చెందుతున్నావో, దేని ద్వారా అపవిత్రత నీలోకి ప్రవేశిస్తుందో, వాటన్నిటినీ ఈ నెలలో
విడువక కృప చూపించే దేవుడు పరిశుద్ధపరచునుగాక, శుద్ధీకరించునుగాక, క్రీస్తు రక్తముతో శుద్ధీకరించబడదముగాక, క్రీస్తు వాక్యముతో శుద్ధీకరించబడదముగాక, క్రీస్తు ఆత్మతో శుద్ధీకరించబడదముగాక. మన ఆత్మ, మన ప్రాణం, మన శరీరం పవిత్రపరచబడునుగాక. ఏ వస్తువులు నిన్ను పాడు చేస్తున్నాయో, ఏ సెల్ ఫోను నిన్ను పాడు చేస్తున్నాయో, ఏ మనుషులు నిన్ను పాడు చేస్తున్నాయో, ఏ డబ్బు నిన్ను ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుందో, ఏది నిన్ను పాడు చేస్తుందో, పాడు చేసే వాటిని నా దేవుడు పాడు చేయునుగాక. చెప్పుకోండి గట్టిగాను. నిన్ను పాడు చేసే వాటిని పాడు చేయునుగాక. నిన్ను ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్న ప్రతి దానిని నాశనము చేయునుగాక. కొట్టుకో చప్పలు గట్టిగా. ప్రభు విడువక కృప, విడువక కృప, విడువక కృప చూపిస్తున్న దేవుడు నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు, శుద్ధీకరించబోతున్నాడు. ఈ మాసములో నువ్వెంతగా శుద్ధీకరించుకుంటావో, ఎంతగా పరిశుద్ధపరచుకుంటావో, ఈ మాసంలో జరుగుతున్న శుద్ధీకరణ కూడికలు కానివ్వండి, ఈ రోజు నుంచి మరల కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేంత వరకు కూడా ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి క్షణం నిన్ను నీవు శుద్ధీకరించుకుంటూ పాడైపోయిన స్థలములన్నిటినీ నువ్వు బాగు చేసుకోవడం ప్రారంభించగలిగితే విడువని కృప నువ్వు బాగు చేయడానికి కృప తోడై ఉండునుగాక, కృప తోడై ఉండునుగాక, కృప తోడై ఉండునుగాక. అందుకే అంటాడు, విడువక మా ఎడల కృప చూపించాడు. ఏం చేశాడు? ప్రాణం తప్పరేలా చేశాడు. ఏం చేశాడు? పడిపోయిన మందిరాన్ని నిలబెట్టాడు. ఏం చేశాడు? పాడైన స్థలాలను బాగు చేశాడు. ఇంకేం చేశాడంటే, నీవు మాకు ఒక ఆశ్రయముగా ఉన్నావయ్యా అన్నాడు. పుట్నోట్లో ఏమనుంది? మాకు గోడగా ఉన్నావయ్యా అన్నాడు. అంటే అర్థం ఏంటి? 9వ అధ్యాయం కనుక మనం చదివితే, ఇశ్రాయేలు ప్రజలందరూ యెరూషలేముకు వచ్చిన తర్వాత అక్కడ చదివితే 7 జాతుల ప్రజలు ఉన్నారు. 7 జాతుల ప్రజలు దేవునికి అసహ్యమైన వారు, దేవునికి హేయమైన వారు, దేవుని కార్యాలకి వారు విరుద్ధంగా ప్రవర్తించేవారు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తారో తెలుసా? అన్యజనులతో కలిసిపోయారు. అన్యజనుల పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారు, అన్యజనులతో సహవాసం చేస్తున్నారు, అన్యజనులతో వియ్యం పొందుతున్నారు. అన్యజనులు చేసినట్లుగా ఆచారాల వైపు, సాంప్రదాయాల వైపు, పద్ధతుల వైపు వారి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఇశ్రాయేలు ప్రజలకి, లోకానికి మధ్యలో ఏమి లేదు, గోడ లేదు, గోడ లేదు. అందుకంటాడు, విడువక నా ఎడల నీవు కృప చూపించావు గనక ఇప్పుడు లోకానికి నాకు మధ్యలో ఒక గోడ నువ్వే. కొడుచబులు గట్టిగాను. నిశ్చయముగా ప్రియ సహోదరుడ, సహోదరి, భక్తి కలిగిన నీవు, నిజమైన క్రైస్తవుడిగా ఉన్న నీవు లోకాన్ని, పాపాన్ని, విగ్రహారాధనని, అన్యజనుల సాంప్రదాయాలని, అన్యజనుల యొక్క కార్యక్రమాలని విడిచిపెట్టి క్రీస్తు రక్తంతో కడగబడి వేరు చేయబడిన నీవు, నీకు లోకానికి మధ్యలో ఒక గోడ ఉండాలి. నీవు ప్రత్యేకించబడిన వాడివి, నీవు వేరు చేయబడిన వాడివి, నీవు సమర్పించబడిన వ్యక్తివి. నీకు వారికి మధ్యలో గోడ లేకపోతే అన్యజనులతో కలిసిపోతావు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు 7 జాతుల ప్రజలతో కలిసిపోయారు. అన్యజనులు చేసినట్లుగా చేస్తున్నారు, అన్యజనులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తున్నారు. కానీ ఎజ్రా మోకాల మీద ఉండి కన్నీళ్లు విడిచి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి బట్టలు చింపుకొని బూడిదలో కూర్చొని దుమ్ము ధూళి నెత్తిన పోసుకొని ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, విడువక మా ఎడల నీవు కృప చూపించావు గనుక ఇక మీదట లోకానికి మాకు మధ్యలో ఒక గోడ. కొడుచబలు గట్టిగాను. మేము ప్రాకారము కలిగినటువంటి పట్టణములో ఉండినట్లుగా. అందుకే బైబిల్ ఏమంటుంది? ప్రాకారము కలిగిన పట్టణములో ఆశ్చర్యకరముగా ఆయన కృప చూపి ఉన్నాడు. నీకు లోకానికి ప్రాకారం ఉండాలి, నీకు పాపానికి ప్రాకారం ఉండాలి. ప్రాకారములో ఉన్నవాళ్ళు అటువైపు వెళ్ళకూడదు, అటువైపు ఉన్నవాళ్ళు ఇటువైపు రాకూడదు. అందుకే నీవే మాకు ఆశ్రయంగా ఉన్నావయ్యా. ఎందుకు తెలుసా? మా ఎడల కృప చూపించావుగా, అందుకనే మాకు మధ్యలో ఏం పెట్టావు? గోడ పెట్టావు. లోకాన్ని మేము చూడకుండా, లోకముతో స్నేహం చేయకుండా, భక్తిహీనులతో కలవకుండా, దుష్టులతో సాంగత్యం చేయకుండా, అపహాసకులతో మేము కూర్చోకుండా మాకు వాళ్ళకి మధ్యలో ఏం పెట్టావు? గోడ. కృప నీకు ప్రాకారముగా ఉండునుగాక.
ఇక మీద నువ్వు లోకములో కలిసిపోకుండా విడువక నా దేవుడు కృప చూపించునుగాక. లోకస్తులు చేసినట్టుగా మేకప్పులు చేయకుండా దేవుడు గోడ ఉంచును గాక. చెప్పు. బ్యూటీ పార్లర్లకు వెళ్ళకున్న దేవుడు బంగారు నగలు, విలువైన వస్త్రాలు, విలువైన ఆభరణాలు, నెయిల్ పాలిసులు, గోరింటాకులు, ఇంకా బ్లీచింగ్లు, ఇవన్నీ మన దగ్గరికి రాకుండా దేవుడు ఏం పెట్టును గాక. చెప్పట్లే, రావట్లే, సౌండ్ లేదు. ఏముండాలి? గోడ. అందుకనే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నిన్నే ప్రేమిస్తున్నాను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను, నీ ఆత్మీయ జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను గనుకనే విడువక నీ ఎడల ఇలాంటి కృప చూపిస్తున్నాను. అప్పుడు ఎజ్రా అంటాడు, ఇంత కృప నొందిన తర్వాత ఏం చెప్పగలుగుతా? ఏం మాటని బాబోయ్, ఇంత కృప నొందామయ్యా, మమ్మల్ని విడువక ఇంత కృప చూపించావా, ప్రాణాన్ని తెప్పరల చేసావా, పడిపోయిన మా జీవితాన్ని కట్టి లేపావా, పాడైన స్థలాలని బాగు చేశావు, మాకు గోడ పెట్టావు, అటు పక్క పోనీయకుండా చేశావు. ఇంత కృప మా ఎడలో చూపించావు గనక ఏం చెప్తామయ్యా? ఏం చెప్పలేమయ్యా. ఆత్మ, ప్రాణ, శరీరాన్ని మీకు సమర్పించడం తప్ప ఏమి చేయలేమయ్యా. విడువక కృప చూపించిన దేవునికి కొడదామా చప్పట్లు గట్టిగా? ఓకే, త్వరగా రెండవ మాట. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. 56 చదవండి. అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజం అంతటిని దీవించను. ఎట్లనగా, తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవా స్తోత్రము కలిగి ఉండునుగాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను, చెప్పక గట్టిగా, మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా ఉండి. కొడు చప్పలు గట్టిగాను. ఏ మాటను బాబోయ్, ఏ మాట మాట్లాడుతున్నాడు సొలొమోను చెబుతున్నాడు. దేవుని మందిరాన్ని కట్టి ముగించి ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించి చెబుతున్నాడు. ఏమని? తన దాసుడైనటువంటి దావీదు, తన దాసుడైన మోషే దేవుడు వాగ్దానములు ఇచ్చాడు. ఆ వాగ్దానముల ద్వారా ప్రజలకి నెమ్మదిని కలుగచేశాడు అని చెప్పి ఏమంటాడు? తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములు, శుభమైన వాగ్దానాలు, మంచి వాగ్దానాలు, స్వచ్ఛమైన వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానములు, పవిత్రములైన వాగ్దానములో ఒక్కటి కూడా, ఒక్క మాట అయినా తప్పిపోలేదు. దేవుడు మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడు. మాట ఇచ్చాడంటే దాన్ని తప్పనిసరిగా చేస్తాడు గనుకనే ఇస్తాడు గనుకనే చేస్తాడు. మాట ఇచ్చాడు. శుభ వాగ్దానములో ఏ మాట తప్పిపోయినది కాదు అని చెప్పి ఏమంటాడు తెలుసా? మన దేవుడైన యెహోవా, అందరి మాట గట్టి చదవండి, మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు ఏం చేశాడు? తోడుగా ఉన్నట్టుగా మనకు కూడా తోడై ఉన్నాడు. కూడా చెప్పులు గట్టిగాను. నేను నిన్ను విడువక అన్నాడు. ఎందుకు విడువక? కృప చూపిస్తా. విడువక ఏం చేస్తావంటే తోడై ఉంటా. నేను నిన్ను విడువక తోడై ఉంటాను. ఎందుకంటే విడువక నీకెందుకు తోడై ఉంటానో తెలుసా? నేను నీకు చేసిన వాగ్దానం ఉందే, నేను నీతో చెప్పిన మాట ఉందే, నేను నీకు చేసిన శుభ వాగ్దానం ఉందే, ఆ వాగ్దానములో ఒక్క మాట అయినా తప్పిపోకుండునట్లు
విడువక నీకు తోడై ఉండి వాగ్దానము నెరవేరుస్తా. కొడు చబలి గట్టిగాను. చాలామంది ఏమన్నా తెలుసా, పాస్ గారండి 2020లో 2020లో కరోనా 2020 మ్యాచ్ బాగానే ఆడుతుందండి, ఇంకా అయిపోలే మ్యాచ్, జరుగుతూనే ఉందండి. కానీ ఈ సంవత్సరం దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు మనకి? నేను నీకు తోడై ఉండి ఆశీర్వదించేదను అని వాగ్దానం ఇచ్చాడండి. కానీ కరోనా 2020 ఆడుతుందండి, డౌట్. తోడై ఉండి ఆశీర్వదిస్తాను అన్నాడు, 3 నెలలు ఇంట్లో కూర్చోబెట్టాడు. చేతి నిండా పనులు లేవు, కడుపు నిండా తిండి సరిగా లేదు, కంటి నిండా నిద్ర సరిగా లేదు. కొందరేమో బియ్యం బస్తాలాగా పెరిగిపోతున్నారు, కొందరేమో తూనీగలాగా తయారవుతున్నారు, మరి కొంతమంది ఏమో ఆలోచనలో పడ్డారు, జుట్టు పీక్కుంటున్నారు. తోడై ఉండి ఆశీర్వదిస్తానన్నాడు కదయ్యా. బైబిల్ అంటుంది ఏమని? నేను నిన్ను విడువక. ఎందుకు విడువని తెలుసా? నేను ఏ మాట అయితే ఇచ్చానో, మినిస్ట్రీకి ఏ వాగ్దానం అయితే ఇచ్చానో, మచిలీపట్నం సంఘానికి ఏ వాగ్దానం అయితే ఇచ్చానో, నీ వ్యక్తిగత జీవితానికి ఏ శుభమైన వాగ్దానం, అమూల్యమైన వాగ్దానం, పవిత్రమైన వాగ్దానం ఇచ్చానో, ఇచ్చిన మాటలో ఏ మాట తప్పిపోకూడదు అని నేను నిన్ను విడువక నీకు తోడై ఉండబోతున్నాను. కొడు చప్పలు గట్టిగా. నిశ్చయము నా యేసయ్య నీకు విడువక తోడై ఉండునుగాక. విడువక నీ కుటుంబానికి తోడై ఉండునుగాక. విడువక నీ కలిగిన సమస్తానికి తోడై ఉండునుగాక. సమస్తానికి తోడై ఉండునుగాక. తోడై ఉండిన దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చునుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రభు, గట్టిగా. విడువక తోడై ఉన్న దేవుడు వాగ్దానము నెరవేర్చునుగాక. మనందరికీ సుపరిచయమైన ఒక వాగ్దానం ఒకటి ఉంది, ఒక మాట ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు. అతగాడి పేరు యాకోబు. ఎవరండి? యాకోబు అనే భక్తుడు ఉన్నాడు. అమ్మ విడిచిపెట్టేసింది, నాన్న విడిచిపెట్టేశాడు, తోడబుట్టిన అన్న కూడా విడిచిపెట్టేశాడు, వదిలేశాడు. ఇప్పుడు తల్లి చాటున, తల్లి ఒడిలో, తల్లి చేత గోరుముద్దలు తింటూ తల్లి ఒడిలో పడుకొని తల్లి కొంగు చుట్టూ తిరుగుతున్న యాకోబు చివరికి తల్లే అతన్ని విడిచిపెట్టి పొమ్మంది. లేక పుట్టిన యాకోబుని తన కన్న తండ్రి అయిన ఇస్సాకేమంటాడు? వద్దు నాయన, వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. తోడబుట్టిన అన్న ఎక్కడ కనబడితే చంపేద్దామని చూస్తుంటే చివరికి అతడు కూడా అతన్ని వదిలేశాడు. చివరికి ఇప్పుడు ఒంటరిగా, ఒక రకంగా అనాథగా, ఇంకొక రకంగా అందరూ చేయి విడిచిపెట్టిన వ్యక్తిగా మారిపోయాడు. తల్లి చెప్పే కదండి, తల్లి మరిచినా, తండ్రి విడిచినా, తోడబుట్టిన వాళ్ళు మరిచినా, ఎన్ని బలము క్షీణించినా, ముదిమి వచ్చు వరకు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు కదా. అందుకని ప్రాణ భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని చావు కేకలు వినబడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో గాఢంధకారంలో నిలబడిపోయిన యాకోబు ఏంటి దుఃఖ శోక సముద్రములో మునిగిపోయి చివరికి ఆ దుఃఖముతో ఏడ్చి చంటి పిల్లవాడు నిద్రపోయినట్టుగా నిద్రపోయాడు. పిల్లలు కూడా ఏడ్చి నిద్రపోతారు. అలాగే ఏడ్చి నిద్రపోయాడు. ఒక దివ్యమైన కళ, ఆకాశమందున సింహాసనాసున్న దేవుడు కనపడ్డాడు, నిచ్చెన వేశాడు, దేవదూతను పంపించాడు, చెవులో ఏవేవో చెప్పేశాడు. చెప్పి ఏమంటాడు తెలుసా? యాకోబు మెమ్మ విడిచిపెట్టిందా? ఎస్ లార్డ్. మీ నాన్న విడిచిపెట్టాడా? ఎస్ లార్డ్. మెన్న విడిచిపెట్టాడా? ఎస్ లార్డ్. ఒంటరి అయిపోయావా? ఎస్ లార్డ్. అవును ప్రభువా అంటున్నాడు. వెంటనే ప్రభు ఏమంటే తెలుసా? అందరు విడిచినా నేను నిన్ను విడిచిపెట్టను. కొడు చెప్పులు గట్టిగాను. యాకోబు, అందరూ నిన్ను విడిచిపెట్టేశారు కదా, నేను నీకు తోడై ఉంటాను. నీ వెళుచున్న ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను. నేను నీతో ఏమైతే చెప్పానో, ఏమైతే వాగ్దానము చేశానో ఆ వాగ్దానము నెరవేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టను. కొడు చెప్పులు గట్టిగా. నేను నిన్ను విడువను. ఎందుకు విడువనో తెలుసా? విడువక తోడై ఉంటాను తెలుసా? విడువక తోడై ఉండి నేను నీతో చెప్పానే, చేశానే ఆ వాగ్దానం, ఆ మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి. అందుకే నిన్ను విడిచిపెట్టను యాకోబు.
నేను తోడుగా ఉంటాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరలా చెబుతున్నాను, అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు నిన్ను ప్రేమించిన వాళ్ళు, ఇప్పుడు నీకు నచ్చిన వాళ్ళు, ఇప్పుడు నీకు మెచ్చిన వాళ్ళు ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ కంటికి కనబడరు. ఒకవేళ వాళ్ళే నిన్ను తరిమి వేయొచ్చేమో, వాళ్ళే నిన్ను గెట్ అవుట్ అనొచ్చేమో, త్రోసేయచ్చేమో. ఇంతవరకు అయస్కాంతంలాగా అతుక్కున్న వాళ్ళు చివరికి భిన్న ధృవాల్లాగా దూరం అయిపోవచ్చేమో. అందరు విడిచిపెట్టినా, అందరు నీకు దూరం అయిపోయినా గుర్తుపెట్టుకో, నిన్ను విడువని యేసు ఒకడు ఉన్నాడు. ఆమేన్. విడువని దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్న దేవుడు నీతో చెప్పిన వాగ్దానం నెరవేరుస్తా. ప్రతి స్థలము నిన్ను కాపాడుతాను. అయ్యా కాపాడుతావా? కాపాడుతాను యాకోబు. బట్టలు ఇస్తావా? ఇస్తాను యాకోబు. తిండి పెడతా 3 పూట్ల. ఉదయం టిఫిన్ అయ్యా, మధ్యాహ్నం మంచి భోజనం అయ్యా, రాత్రి పులకాలయ్యా, సాయంకాలం బజ్జీలు అయ్యా. పెడతావా? సాయంకాలం స్నాక్స్ పెడతావా? ఏంటి యాకోబు చిల్లిగా అడుగుతావేంటి నువ్వు? నీకు భోజనం పెట్టలేను నేను, నీకు బట్టలు ఇవ్వలేనా? అదేనయ్యా, డిసెంబర్ నెల కదా, క్రిస్మస్ పండుగ దగ్గరకు వస్తుంది కదా, బట్టలు, క్రిస్మస్ నెల వచ్చింది కదా, ఏమైనా మిగిల్చుకొని ఆ రోజున చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపలు ఏమైనా తింటానంటావా? క్రిస్మస్ పండుగ మంచి బట్టలు ఏమన్నా కుట్టించుకుంటానంటావా? పాత బట్టలు సర్దుకొని కూర్చోమంటావా? మాట్లాడేంటండి బాబోయ్, ఇది డిసెంబర్ నెల, పండగ నెల, పండగ వాతావరణం కనబడే నెల, ఆనంద డోలికలు మునిగి తేలియాడే నెల. ఇది శుభో చింతలేదిక యేసు పుట్టెను అని పాడుకునే రోజులు. యాకోబు అడుగుతున్నాడు, తిండి పెడతావా? బట్టలు ఇస్తావా? ఏ పాములు కాటేయకుండా, ఏ కరోనా కాటేయకుండా, జ్వరాలు రాకుండా, మోకాళ్ళ నొప్పులు రాకుండా, నడుము నొప్పులు రాకుండా, ఏ తిన్న రుచి ఉండట్లేదంటే ప్లేట్లు తింటున్నాడు. ఏది తిన్న రుచి ఉండట్లేదంటే తింటూనే ఉన్నాడు. రుచి రావాలని చెప్పి డేక్షలు తింటున్నాడు. రుచి రావాలని డేక్షలు తింటున్నాడు. అయ్యా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అన్నీ ఇస్తావా? యాకోబు విడిచిపెట్టనని చెప్పాను కదా, విడువకున్న నేను నీకు తోడుగా ఉండనా? తోడుగా ఉన్న నేను ఏంటి, నీ అవసరాలు నేను తీర్చనా? నీ అక్కర్లు నేను తీర్చలేనా? నీకేది కావాలో నేను ఇవ్వననుకున్నావా? తప్పనిసరిగా నీకు ఇస్తాను యాకోబు. కొడుచబులు గట్టిగా నీకు ఇస్తాను యాకోబు. ఎందుకలా ఆలోచిస్తున్నావు? ఎందుకు? వాగ్దానం ఇచ్చిన నేను ఎందుకు నెరవేర్చలేను? నేను సర్వసంపదల గెలిడి శ్రీమంతుడను. ఎందుకు యాకోబు అలా అనుకుంటున్నావు? నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నీవు నేను చేసిన వాగ్దానంలో ఒక్క మాట కూడా తప్పిపోదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు యాకోబు ఏం తీసుకుని వెళ్ళాడు? కట్టుకున్న బట్టలు తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన యాకోబు ఏం చేశాడు? కొంచెం నూనె బుడ్డిని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? ఒక చేతి కర్ర తీసుకుని వెళ్ళాడు. కట్టుకున్న బట్టలతో, నూనె బుడ్డితో, చేతి కర్రతో యాకోబు తన ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేటప్పుడు విస్తారమైన సంపదతో వచ్చాడు. కొడు చప్పులు గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ 11 మాసాలలో ఒకవేళ ఆర్థికంగా కుదేలైపోయావా? ఆర్థికంగా చితికిపోయావా? ఆర్థిక వ్యవస్థ సపబడిపోయిందా? సరైన తిండి లేక, సరైన వస్త్రం లేక, సరైన పోషణ లేక, అవసరాలు తీర్చబడక, అక్కర్లు తీర్చబడక, ఒకవేళ లేమి, కొరత, కొదువ, తక్కువ, దరిద్రత నీ ఇంటిని, నీ ఒంటిని ఏలుబడి చేస్తూ వచ్చిందా? ఈ 12వ మాసంలో కృప కలిగిన దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నీకు తోడై ఉండి నీకు కావలసిన వాటన్నిటిని నా దేవుడు దయచేయునుగాక. కావలసిన తిండిని దయచేయునుగాక, కావలసిన వస్త్రములు దయచేయునుగాక, కావలసిన కాపుదలను దేవుడు ఇచ్చునుగాక, కావలసిన నివాస యోగ్యమును నా దేవుడు దయచేయునుగాక. యాకోబు తిరిగి వచ్చేటప్పుడు విస్తారమైన సంపదతో తిరిగి వచ్చినట్లుగా నిశ్చయముగా నా యేసయ్య సమృద్ధిని ఈ మాసంలో దేవుడు ఇచ్చునుగాక. ఈ నెల ప్రభువుకు చెప్పకనే చెప్పాడు, తోడై ఉండి నేను నిన్ను
ఆశీర్వదిస్తానని నిశ్చయముగా విడువక తోడై ఉన్న దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తముని నా దేవుడు ఆశీర్వదించునుగాక. సమృద్ధిని దేవుడు దయచేయునుగాక. ఆత్మ సంబంధమైన సమృద్ధిని ఇచ్చునుగాక. కుటుంబపరమైన సమృద్ధిని ఇచ్చునుగాక. శరీర సంబంధమైన సమృద్ధిని దేవుడు ఇచ్చునుగాక. సమస్తములో దేవుడు ఏది తక్కువ చేయకుండా ఉండునుగాక. ఒక రోజున మోషే అంటాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక ఏది మనకు తక్కువ కాలేదు. ఈ నెల విడువక తోడై ఉన్న దేవుడు నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఏది తక్కువ కాకుండా చూచుకొనుగాక. విశ్వాసంతో చెప్పండి గట్టిగా. జ్ఞానం తక్కువగా ఉందా? సమాధానం తక్కువగా ఉందా? ఆరోగ్యం తక్కువగా ఉందా? ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉన్నాయా? ఐక్యత తక్కువగా ఉందా? ప్రేమ తక్కువగా ఉందా? ప్రార్థన తక్కువగా ఉందా? విశ్వాసం తక్కువగా ఉందా? పరిశుద్ధత తక్కువగా ఉందా? ఏది తక్కువగా, ఏది కొదువగా ఒకవేళ నీ జీవితంలో ఉన్నా, ఈ మాసములో విడువక తోడై ఉన్న యేసు ఏది తక్కువ కాకుండానట్లుగా సకల ఐశ్వర్యమును నా దేవుడు కలుగు చేయునుగాక. విశ్వాసముతో గట్టిగా, విశ్వాసముతో గట్టిగా. యాకోబు, నీకు కావలసిన వాటిని నేను ఇస్తాను యాకోబు. ఇప్పుడు ఏం లేకుండా వెళ్తున్నావు కదా, వచ్చేటప్పుడు చూడు 2 గుంపులు అవుతాయి, 2 గుంపులు అవుతాయి. ఈ డిసెంబర్ నెల ముగించే లోపల నా దేవుడు 2 1000 లెక్కలేనంతగా ఆశీర్వదించునుగాక. విశ్వాసంతో కూడా చప్పులు గట్టిగా. ప్రభు, నేను నిన్ను విడువక తోడై ఉంటాను చెప్పిన వాగ్దానాన్ని యాకోబు జీవితంలో నెరవేర్చాడా లేదా? తండ్రి ఇంటిని వదిలిపెట్టి 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా తండ్రి ఇంటికి బయలుదేరి వచ్చేటప్పుడు యాకోబుతో దేవుడు చెప్పిన ఏ మాట తప్పిపోలేదు. అందుకే సొలొమోను అంటాడు, మోషేకు దేవుడిచ్చిన వాగ్దానములలో, మన పితరులకు దేవుడిచ్చిన వాగ్దానములలో విడువక వదలక పితరులకు తోడై ఉన్నట్టుగా మనకు కూడా, యాకోబుకు తోడై ఉన్నట్టుగా, యోసేపుకు తోడై ఉన్నట్టుగా, ఇస్సాకుకు తోడై ఉన్నట్టుగా, మోషేకు తోడై ఉన్నట్టుగా, యెహోషువకు తోడై ఉన్నట్టుగా, పరిశుద్ధులకు తోడై ఉన్నట్టుగా నిశ్చయముగా ఈ మచిలీపట్నంలో విశ్వాసులందరికీ, సంఘ పెద్దలందరికీ, సేవకులందరికీ, పరిచారకులందరికీ, హోసన్నా మినిస్ట్రీస్ పరిశుద్ధ కుటుంబ సభ్యులందరికీ ఆయన తోడై ఉండునుగాక. కావలసిన వాటిని దయచేయునుగాక. అవసరములు తీర్చునుగాక. అక్కర్లు తీర్చునుగాక. కొదవను తొలగించునుగాక. సమృద్ధిని ఇచ్చునుగాక. తక్కువ కాకుండా చేయునుగాక. విశ్వసించిన వారు మరొకసారి గట్టిగా చప్పట్లు. ఇంకొక వ్యక్తి జీవితంలో కనుక మనం చూడగలిగితే ఆ వ్యక్తితో కూడా ప్రభు ఏమన్నాడు? జాషువా, యెహోషువ, నేను నిన్ను విడవనయ్యా, నేను నిన్ను వదలనయ్యా, నిన్ను విడవను వదలను, నీ నీడలాగా నేను నీతో ఉంటాను, వదలను, నేను నువ్వు వదిలించుకుందామని నేను వదలను, నేను నిన్ను వదలను, నేను విడవను అని చెప్పి యెహోషువతో దేవుడు ఏమి ఇచ్చాడంటే వాగ్దానం ఇచ్చాడు. భక్తుడైన మోషే కూడా అంటాడు, యెహోషువ ఎందుకు అలా ఉంటావు? దేవుడు నిన్ను విడవడు, నీ దేవుడైన యెహోవా నిన్ను విడవడు, నీకు తోడుగా ఉంటాడు, నీతో కూడా వస్తాడు యెహోషువ అని చెప్పిన వాగ్దానాలు ఏది తప్పిపోదు. నిశ్చయముగా యెహోషువతో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ధైర్యంగా ఉండు, భయపడొద్దు, నిబ్బరంగా ఉండు. మరొక్కసారి చెప్తున్నా, డిసెంబర్ నెలలో ఏ పరిస్థితులను భయపెడుతున్నాయో, తుఫాను వలె భయం నీ దగ్గరకు వచ్చిందా? సుడిగాలి వలె అపాయం నీ దగ్గరకు వచ్చిందా? ఏ సమస్యలు, ఏ శోధనలు, ఏ ఇరుకులు, ఏ ఇబ్బందులు నేను కలవరపెడుతూ కలత చెందేటట్టు, కన్నీరు పెట్టేటట్టు, కృంగిపోయేటట్లు ఒకవేళ చేస్తూ ఉన్నాయో, భయపడవద్దు, కరోనాకు భయపడవద్దు, లోక సంబంధమైన వాటికి భయపడవద్దు. యెహోషువ నేను నిన్ను విడువను అని చెప్పిన దేవుడు యెహోషువ జీవితంలో తన ఎదుట ఉన్న యోర్దానుని ఏకరాశిగా నిలబెట్టి యెరికో గోడలను కూల్చివేసి 31 మంది రాజులను జయించడానికి, వాగ్దాత దేశంలో వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కాలు మోపేటట్టుగా చేసిన దేవుడు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటట్టు ప్రభువు చేయునుగాక. చెప్పండి గట్టిగాను.
ఈ 31 రోజుల్లో నీ ఎదురుగా వస్తున్న యోర్దాను, నీ ఎదురుగా వస్తున్న ఎరుకో గోడలు, నీ ఎదురుగా వస్తున్న శత్రువు కార్యాలని నా దేవుడు ఒక్కొక్కటి పటా పంచలు చేసి, కట్లు తెగిపోయేటట్టు చేసి, శత్రు మీద జయాన్ని కలుగ చేసి, ప్రాకారాలను కూల్చి, సమస్యలు సమసిపోయేటట్టు చేసి, కష్టాలను కడతేర్చి, కన్నీళ్లు తుడిచి, నా దేవుడు అద్భుత రీతిగా గొప్ప కార్యాలు చేసి, నా దేవుడు వాగ్దానము స్వతంత్రించుకునేటట్లుగా, వాగ్దాన ప్రతిఫలాలు పొందేటట్లుగా విడువక తోడై ఉండునగాక, విడువక తోడై ఉండునగాక. మన పితరులకు తోడై ఉన్నట్లుగా, మన పితరులను విడువక తోడై ఉండినట్లుగా నిశ్చయముగా ఆయన మనలని విడువక వదలక తోడై ఉండి ఇట్టి కార్యములు చేయునగాక, ఇట్టి కార్యములు చేయునగాక. యాకోబు జీవితంలో చేసినట్టుగా, యోసేపు జీవితంలో చేసినట్లుగా, అలాగే ఇస్సాకు జీవితంలో చేసినట్లుగా, మోషే యెహోషువల జీవితంలో చేసినట్లుగా, మన పితరుల జీవితంలో విడువక తోడై ఉండి చేసినట్లుగా నిశ్చయముగా నన్ను, నిన్ను, మనలని విడువక తోడై ఉండి దేవుడు చేయునుగాక. కొట్టు, శక్తి కొలది కొట్టు గట్టిగా. ప్రభు చేయబోతున్నాడు. విడువక తోడే ఉండి కార్యములు చేయబోతున్నాడు. విశ్వాసముతో ఇప్పుడే ఆ వాగ్దానాన్ని అనుభవించున్నట్లుగా ఒక్క మాటైనా తప్పిపోకుండా దేవుడు నెరవేర్చునగాక, చెప్పిన మాట నెరవేర్చునగాక, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చునగాక. మాట తప్పే దేవుడు కాదు నేను ప్రకటిస్తున్న యేసు. విడువను అంటే విడువడు. ముచ్చటంగా 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 5 నిమిషాలు. 42వ అధ్యాయం 16వ వాక్యం. 42వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చూద్దామా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరచి చూడాలి. 42:16. వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారి నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను, వారంటే మనల్ని అనుకుందామండి, నేను మచిలీపట్నములో ఉన్న సంఘస్థులని విడువక ఈ కార్యములు చేయుదును. కొడు చపలు గట్టిగాను. విడువక ఈ కార్యాలు చేస్తావు. ఏం చేస్తావు? గుడ్డివారిని తీసుకొని వస్తా. ఎరిగిన మార్గం కాదు, ఎరుగని మార్గమున గుడ్డివారిని నేను తీసుకొస్తా. ఎరుగని మార్గంలో వారిని నేను నడిపిస్తా. అలాగే వారి ఎదుట చీకటి నేనేం చేస్తాను? వెలుగుగాను, వంకర త్రోవలని చక్కగా చేస్తా. ఎప్పుడు చేస్తావయ్యా అంటే విడువక చేస్తాను. వాళ్ళు విడిచిపెట్టకుండా చేస్తాను. విశ్వసించండి, నమ్మండి. విడువక ఈ కార్యములు మనం అనుభవించదుముగాక. ఆయన మహా ఆశ్చర్యమైన కార్యములు చేయునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక, వింత కార్యములు చేయునుగాక, అద్భుత కార్యములు చేయునుగాక, లెక్కలేనని కార్యములు చేయునుగాక. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యమైన కార్యములు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. నిశ్చయముగా నేను చేయబోతున్నాను. ఎప్పుడు చేస్తావయ్యా అంటే విడువక చేస్తాను. విడువక కృప చూపిస్తాను. విడువక తోడై ఉంటాను. విడువక కార్యాలు చేస్తాను. ఏ కార్యాలు? గుడ్డి వారిని వారు ఎరుగని త్రోవల్లో, వారు ఎరుగని మార్గానికి నేను తీసుకొని వస్తా. గుడ్డి వారిని వారు ఎరుగని త్రోవల్లో నడిపిస్తా. అలాగే వారి ఎదుట చీకటిని వెలుగ్గా మారుస్తా. వంకర త్రోవల్ని చక్కగా చేస్తా. అంటే దీని అర్థం ఏంటంటే ఈ నెలలో మనం గుడ్డలం అయిపోవాలా? అదేంటి బాబోయ్, గుడ్డలం అయిపోమంటాడండి? నేననేది ఈ కలుపోతే ఈ గుడ్డితనం కాదు. గుడ్డు వాళ్ళకి త్రోవ చూపించే వాళ్ళొకరు కావాలి, నడిపించే వాళ్ళొకరు కావాలి. అవును కదండి? గుడ్డోళ్ళకి ఏం కావాలండి? వాళ్ళు తెలిసిన దారి అనుకో, గుడ్డోళ్ళు బ్రహ్మాండంగా పోతారు. తెలియని దారి అయితే అందుకే అక్కడ రాసింది వారు ఎరుగని దారి. ఇప్పుడు గుడ్డోళ్ళు మామూలు కాదు. ట్రైనింగ్ మా నంద్యాల ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు కూడా రాజేషే. ఆ అబ్బాయికి 2 కళ్ళు కనపడవు. హైదరాబాద్ పోతాడు, ఏంటి, గుంటూరు వస్తాడు, విజయవాడ పోతాడు, ఏంటి, తిరుపతి పోతాడు, బెంగళూరు పోతాడు, అన్ని చోట్ల తిరుగుతుంటాడు.
అయితే తెలిసిన మార్గాలు కనుక వెళ్తున్నాడు, తెలియని మార్గం మీద వెళ్తాడా అంటే అర్థం ఏంటయ్యా అంటే దాని అర్థం ఏంటంటే గుడ్డివారిగా ఉన్నప్పుడు, అందుకే ప్రభు ఒక మాట అంటాడు, నా సేవకుడు తప్ప గుడ్డోడెవడు, నా సేవకుడు తప్ప చెవిటోడెవడు. ఎందుకని? వారు లోకంలో ఉన్న పాపాన్ని చూడని గుడ్డోళ్ళు, యూట్యూబ్లో అయ్యి చూడని వినపట్లేదండి, టీవీలో వచ్చే సీరియల్ చూడని సౌండ్ రాలే. గుడ్డోళ్ళు ఎవరండి గుడ్డోళ్ళు ఎవరు? ఆ ప్రోగ్రాములు ఈ ప్రోగ్రాములు కామెడీ ప్రోగ్రాములు చూడని గుడ్డోళ్ళు, సినిమాలు చూడని గుడ్డోళ్ళు, సీరియల్ చూడని గుడ్డోళ్ళు, అపవిత్రమైన వాటిని వ్యర్థమైన వాటిని చూడని. ఎవరికి కార్యాలు చేస్తామంటే గుడ్డోళ్ళకే చేస్తా. కన్నులు ఉన్నోళ్ళకి కాదు, కన్నులు ఉన్నోళ్ళకి నేను చేయను. గుడ్డోలుగా ఉంటారే, వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు తిప్పుకునే వాళ్ళు ఉంటారే, అపవిత్రమైన వాటిని చూడకుండా నేత్రాలని మూసుకునే వాళ్ళు ఉంటారే, నేత్రములతో అపవిత్రపరచబడకుండా నేత్రం వెలిగించబడుతున్నారే వాళ్ళు ఉన్నారే. వాళ్ళకు కనపడకుండా, వీళ్ళకి కనపడకుండా, భర్త కనపడకుండా, భార్య కనపడకుండా సీక్రెట్గా చూసుకుంటున్నారు. రాత్రిపూట దుప్పటి కప్పుకొని చూస్తున్నావే. ఈ కళ్ళు కనపడే వాళ్ళకి నేను నడిపించను, వాళ్ళు విడిచిపెట్టేస్తా. అయితే ఎవరిని విడిచిపెట్టవంటే గుడ్డోళ్ళు ఉంటారు చూడు, పవిత్రమైన వాటిని చూడగలిగిన వాళ్ళు, ఆయన ముఖ దర్శనం చూడగలిగిన వాళ్ళు, ఆయన వాక్యాన్ని చూడగలిగిన వాళ్ళు, ఆయన మందిర ఆవరణను చూడాలనుకున్న వాళ్ళు ఉన్నారే. అలాంటి వాళ్ళని వారు ఎరుగని త్రోవలో ఒక కొత్త మార్గాల్లో తీసుకెళ్ళిపోతారు, కొత్త త్రోవలో తీసుకెళ్తారు. గుర్తుపెట్టుకోండి, గుడ్డితనం అంటే సింపుల్గా చెప్పాలంటే గుడ్డితనం అంటే దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకున్న వాళ్ళే. నాదేమి లేదయ్యా, అంత నీదే, నువ్వే నన్ను నడిపించాలి, నువ్వే నన్ను తీసుకొని వెళ్ళాలి, నువ్వే నన్ను తీసుకెళ్ళాలి, నాదేం లేదయ్యా. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఎవరు ఇంత గుడ్డు అడుగున్నావేంట్రా నువ్వు అంటారు, ఇంత గుడ్డు అడుగున్నావేంట్రా అంటారు. అంటే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన సంపూర్ణ చిత్తము చేసే గుడ్డివారు, ఆయనే నడిపించాలి, ఆయనే తీసుకొని వెళ్ళాలి, ఆయన సమస్తం అనుకున్న గుడ్డి వాళ్ళు ఉన్నారు. ఆయన మాత్రమే మమ్మల్ని నడిపించాలనుకున్నాలే వాళ్ళందరికీ, అంటే దేవుని చిత్తానికి అప్పగించుకున్న వాళ్ళు ఈ మాసములో నువ్వు వెరుగని మార్గములో దేవుడు నడిపించబోతున్నాడు. కూడా చొబ్బలు గట్టిగాను. అలా దేవుని చిత్తాన్ని అప్పగించుకునే వాళ్ళ సంఘానికి దేవుడు తీసుకొని వచ్చునుగాక. సొంత చిత్తం, మనుషుల చిత్తం, వాళ్ళ ఇష్టము నెరవేర్చుకునే వాళ్ళని కాదు, దేవుని చిత్తము చేయగలిగి దేవుని కొరకు బ్రతకాలనుకున్న సంపూర్ణ ప్రతిష్ఠిత, సంపూర్ణ సమర్పణ కలిగిన వాళ్ళని దేవుడు మన మందిరానికి తీసుకొని వచ్చునుగాక. ఇలాంటి గుడ్డి వారిని ప్రభు నడిపించునుగాక. వాళ్ళని కొత్త త్రోవలో తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఈ 11 మాసాలలో నీవు నడిచావే, అలాంటివి కాకుండా నీకు తెలియని ఒక కొత్త వేలో, ఒక కొత్త పంథాలో, ఒక కొత్త శైలిలో నా దేవుడు మనల్ని నడిపించునుగాక. నేను నడిపించబోతున్నాను, వచ్చిన త్రోవలు వెళ్ళకుండా కొత్త త్రోవలు వెళ్ళుదుముగాక. అలాగే అంటాడు, ఎక్కువ వివరించను, అలాగే అంటాడు, వారి ఎదుట నేను చీకటిని ఏం చేయబోతున్నాను చెప్పండి గట్టిగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 11 మాసాలు నీ ఎదుట ఏ చీకటి నిలబడిందో, ఏ చీకటి కార్యాలు నిలబడ్డాయో, ఏ అంధకారం నిలబడిందో, అది కరోనా అనే చీకటైనా, శ్రమ అనే చీకటైనా, బాధ అనే చీకటైనా, కరువు అనే చీకటైనా, ఎలాంటి చీకటి నీ జీవితాన్ని నేను ఎదుట నిలబడి ఆ చీకటి బ్రతుకుతున్నావో, చీకటి నీ జీవితానికి బంధువర్గముగా మార్చబడిపోయిందేమో. కీర్తనకాడు కోరహ కుమారులు పాడతారు పాట, ఏమని? చీకటే మాకు బంధువర్గం అయిందయ్యా. పలకరించే వాళ్ళు లేరు, పరామర్శించే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు. అందరూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారయ్యా. చిన్నప్పుడు చచ్చిపోదాం అనుకున్నామయ్యా. 86వ కీర్తన చదవండి. చిన్నప్పుడు చచ్చిపోదాం అనుకున్నామయ్యా, అప్పుడే ఆత్మహత్య చచ్చిపోదాం అనుకున్నాను. మా అమ్మ, మా నాన్న, మా పెదనాన్న, మా బాబాయిలందరూ కూడా భూమి నెరవిడిచి వాళ్ళు మింగేస్తే మేము చూస్తూ ఏం చేయలేకపోయామయ్యా. అందరూ మా మీద నిందలు మోపుతున్నారు, అవమానాలు మోపుతున్నారు. మీ అమ్మ మీ నాన్న ఇలా చేశారు, మీ వాళ్ళు ఇలా చేశారని చెప్పి అందరు ఎగతాళి చేస్తున్నారయ్యా. చీకటే మాకు బంధువర్గం అయిపోయిందయ్యా.
చీకటి గదిలో కూర్చున్నామయ్యా, 4 గోడల మధ్యలో కూర్చుంటున్నామయ్యా. దారి ఏమిటో తెలియట్లేదు, గమ్యం ఏమిటో అర్థం కావట్లేదు, నా బ్రతికేది అర్థం కావట్లేదు, నా లైఫ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు, నా గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యా, నా గోల్ అర్థం కావట్లేదయ్యా, నా జీవితం మీద నాకు అర్థం కావట్లేదు, లక్ష్యం మీద నాకు అర్థం కావట్లేదు. ఎందుకని? దారి తెలియట్లేదయ్యా. చీకట్లో తడుములాడుకుంటున్నానయ్యా, వెతుకుంటున్నానయ్యా. సరైన అవగాహన నాకు కలగట్లేదు, నా బ్రతుకు మీద నాకు సరైన అవగాహన కలగట్లేదు, నా కుటుంబం మీద నాకు సరైన అవగాహన కలగట్లేదు, నా పిల్లల మీద నాకు సరైన అవగాహన కలగట్లేదు, నా భార్య మీద నా భర్త మీద సరైన అవగాహన కలగట్లేదు, మా అత్తమామల మీద కోడల మీద సరైన అవగాహన కలగట్లేదు. ఎందుకయ్యా అంటే చీకటి వెతికేటట్టు చేస్తుందయ్యా. ఏం చేయాలి అర్థం కావట్లేదు, దారి తెలియట్లేదు, గమ్మం తెలియట్లేదయ్యా. అలా ఉన్నావా? ఇదిగో నా దేవుడు విడువక నీ చీకటి బ్రతుకుని వెలుగుగా మార్చునుగాక. నీతి సూర్యుడిగా నా దేవుని జీవితంలో వెలిగించునుగాక. వెలుగు సంబంధులుగా మార్చబడుదురుగాక, వెలుగుమయముగా మార్చబడుదురుగాక. ఒక దారి, ఒక గమ్యం, ఒక జీవిత లక్ష్యం ఏమిటో దేవుడు నీకు తెలియపరచునుగాక. నీవు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో నా దేవుడు తేటగా నీకు తెలియపరచునుగాక. ఇంతవరకు వంకర త్రోవలు నడిచావు, వంకర బ్రతుకు బతికావు, వంకర మాటలు మాట్లాడావు, వంకర సూపులో. ఏ సూపులో? వంకర సూపులు, వంకరి మాటలు, వంకరి బ్రతుకు. ఎందుకని? నడిచేది వంకర త్రోవలు. పీత చూడండి, ఇటు నిలబెట్టు, ఇటు పోయింది అది. కొంతమంది 11 నెలలు అంతా వంకరగా తిరిగారు, వాక్యానుసారంగా నడవలేదు, దేవుని చిత్తానుసారంగా నడవలేదు, ఉపదేశానుసారంగా నడవలేదు, నడిపింపు ప్రకారంగా నడిపించబడలేదు. యథార్థమైన మార్గములో, నీతి కలిగిన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, దేవుడు నియమించబడిన కట్టడలు, విధులు, ఆజ్ఞలు వీటి ప్రకారంగా నడిపించబడకుండా వంకరిగా నడిచావు, వంకరి త్రోవల్లోకి వెళ్ళావు. ఇక మీదట నీ వంకరగా బ్రతకకూడనట్లుగా, వంకరగా చూడకూడనట్లుగా, వంకరగా నడవకూడనట్లుగా నీ ఎదుట ఒక చక్కని బాట, కొడుచబలు గట్టిగా చక్కని త్రోవను దేవుడు చూపించునుగాక. నీ పిల్లలు వంకరగా బ్రతుకుతున్నారా? నీ పిల్లలు చక్కని త్రోవలో వచ్చుదురుగాక. నీ భార్య వంకరగా బ్రతుకుతుందా? చక్కని త్రోవలో ఉంచునుగాక. నీ భర్త వంకరగా ప్రవర్తిస్తున్నాడా? చక్కని బాటలు వెళ్ళునుగాక. నా దేవుడు విడువక ఈ కార్యములు చేయునుగాక. ఇక మీదట నీ మార్గములు సరళముగా ఉండునుగాక. నీ ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి స్థలం నా దేవుడు సరళము చేయునుగాక. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు అని చెప్పిన దేవుడు ఓ చక్కని బాటను చూపించి మనందరినీ పరలోక రాజ్యములో చేర్చునుగాక, పరలోక పురములకు నడిపించునుగాక. ఆయన చెయ్యి పట్టి, ఆయన వెన్ను తట్టి, ఆయన ఆలోచన చెప్పి, ఆయన నడవలసిన త్రోవలో ప్రయోజనకర ఉపదేశం చేసి, చక్కని త్రోవలో తొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా చక్కగా వెళ్ళే మార్గములో ఆయన మనల్ని నడిపించునుగాక. విడువక ఈ కార్యములు చేయునుగాక. నిశ్చయముగా నా దేవుడు గుడ్డివారిగా ఉన్న మనలని ఆయనే నడిపించునుగాక. చీకటి వెలుగుగా మార్చునుగాక. చెప్పటి గట్టిగా, చీకటి వెలుగుగా మార్చునుగాక. వంకరి త్రోవను చక్కగా చేయునుగాక. విడువక కృప చూపించే దేవుడు, విడువక తోడై ఉండే దేవుడు, విడువక కార్యములు చేయగలిగిన దేవుడు. నిశ్చయముగా ఈ డిసెంబర్ మాసములో విడువక మన దేవుడు ఈ 3 అనుభవాలతో మన సంఘాన్ని నడిపించి నూతన సంవత్సరంలోకి తీసుకుని వెళ్ళునుగాక.